దాని ప్రతిష్టని దిగదార్చుతున్న ఘటనలు పదే పదే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీలోకి ప్రవేశించాలంటే యూనివర్సిటీ ఇచ్చే ఐడి కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఐడి కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే లోనకి అనుమతిస్తాము. ఈవెన్ రిజిస్ట్రారు కలవాలన్నా ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాలి వైస్ ఛాన్సలర్ని. వైస్ ఛాన్సలర్ని కలవాలంటే ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రారు అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఎవరైతే ఉన్నారో ఈవెన్ సిబ్బంది కలవాలన్నా గానీ ఈరోజు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్ గారు కలవలేని ఒక దుస్థితి రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నది. ఆంధ్ర యూనివర్సిటీలో పదే పదే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతా ఉన్నాయి. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇటువంటి అప్రకటితమైన కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇటువంటి చర్యలకు దిగడం అనేది చాలా అప్రజాస్వామికమైంది, చాలా అన్యాయమైనది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ సూత్రాలకి, రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగం ఇచ్చిన ప్రజాస్వామిక హక్కులకి తీవ్ర భంగం కలిగిస్తా ఉంది. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఈ సర్క్యులర్ జారీ చేశారు. మొన్న డిసెంబర్ 31, 2025 జిపి రాజశేఖర్ గారు ఇచ్చిన ఆదేశాలతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ సర్క్యులర్ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వమే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో జారీ చేసిన ఒక నిషేధ, ఒక అప్రజాస్వామికమైన, ఒక అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని విధించే విధంగా విద్యార్థి సంఘాలకి, విద్యార్థుల తల్లిదండ్రులకి, ఎవరైతే పౌరులు ఆంధ్ర యూనివర్సిటీలో నిత్యం ప్రయాణాలు చేస్తారో అటువంటి పౌరుల స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా యూనివర్సిటీ వీసీ ఈ అప్రజాస్వామికమైన ఉత్తర్వులు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది. ఈ ఉత్తర్వుల్ని ఈ ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడే సుమారు 100 ఏళ్లు అవుతుంది. 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం ఎంతో మంది పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఈరోజు పౌరులు, ప్రజా సంఘాల వాళ్ళు, ప్రజలు, విద్యార్థి సంఘాలు, ఈవెన్ విద్యార్థులు కూడా ఐడి లేకుండా రాలేని పరిస్థితి యూనివర్సిటీలో నెలకొన్నదంటే కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో అందిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో మొన్ననే స్థానిక ఎంపీ, విశాఖపట్నం ఎంపీ గీతం యూనివర్సిటీ చైర్మన్ ఏం మాట్లాడారు? శ్రీభరత్ గారు ఎంపీ, పెద్దోళ్ళ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ, పేదోళ్ళ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ఖ్యాతిని, ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న ఇమేజ్ ని, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులే కాదు అధ్యాపకులను కూడా కించపరిచే విధంగా, యూనివర్సిటీలని మసకబార్చే విధంగా, యూనివర్సిటీలను అపఖ్యాతి చేసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అంటే పెద్దోళ్ళు చదివే గీతం యూనివర్సిటీ ఫీజులు లక్షల రూపాయలు ఫీజులు ఉంటాయి, పేదోళ్ళ యూనివర్సిటీలో ఫీజులు ఉండవు. అంటే ఫీజులు ఉండవు అంటే ప్రభుత్వం బ్రహ్మాండంగా చదువు చెప్తుందనే కదా దాని అర్థం. అంటే పేదవాళ్ల కోసము, మధ్యతరగతి వాళ్ళ కోసము యూనివర్సిటీలు ఉండకూడదా? ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఏం వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏం మాట్లాడుతా ఉన్నారు? ఈ రోజు కూటమి పాలనలో, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న కూటమి పాలన ఎంత దరిద్రంగా ఉందంటే యూనివర్సిటీల్లో కూడా ఒక ప్రజాస్వామికమైన వాతావరణం, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లేదు. విద్యార్థులు చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్లాలన్నా, ఏదన్నా స్టడీ సర్కిల్స్ చేసుకుని విద్యార్థుల మధ్య ఒక చర్చలు జరగాలన్నా నిర్వహించలేని, జరుపుకోలేని ఒక దయనీయమైన పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీలో ఉందంటే ఎందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేత కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ సర్క్యులర్ జారీ చేశారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖను వదిలేసి రెడ్ బుక్ చేతబట్టుకొని రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతోటి యూనివర్సిటీల మీద, విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద, పౌరుల మీద, విద్యార్థి సంఘాల మీద, ప్రజా సంఘాల మీద ఒక అప్రకటిత నిషేధాన్ని, కర్ఫ్యూ వాతావరణాన్ని, ఒక దమనకాండని, అణిచివేతని అవలంబిస్తున్న దుస్థితి ఉంది. మొన్న ఈ మధ్య ఒక వారం రోజుల పాటు ఆయన ఈ రాష్ట్రం నుంచి మిస్ అయ్యారు. ఎటు వెళ్లారు, విదేశాలకు వెళ్లి ఏం చేశారు? యూనివర్సిటీలో ఇటువంటి అప్రకటిత, అప్రజాస్వామికమైన సర్క్యులర్లు జారీ చేస్తా ఉంటే మీరు యూనివర్సిటీలని గాడిన పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రిగా మీరేం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హాస్టల్స్ లో గాని, అదేవిధంగా పాఠశాలలు గాని, జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీలు గాని, డిగ్రీ కాలేజీలోకి విద్యార్థి సంఘాలు, ఇతరులు, పౌరులు ఎవరు ప్రవేశించకూడదని ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే ఉత్తర్వులు ఈ రోజు యూనివర్సిటీల్లో కూడా ఇచ్చి
ఒక అప్రజాస్వామికమైన దుర్మార్గమైన పాలన ఈ కూటమి ప్రభుత్వం అందిస్తుందంటే ఎంత దారుణమైన పాలన ఈ రాష్ట్రంలో సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇప్పటికైనా ఈ రాష్ట్రానికి ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ జిపి రాజశేఖర్ గారా, గీతం యూనివర్సిటీ చైర్మన్ శ్రీ భరత్ గారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీలో భరత్ గారు, స్థానిక ఎంపీ శ్రీ భరత్ ఏం చెప్తే అదే నడుస్తుంది. శ్రీ భరత్ గారు గీతకి ఇస్తే దాన్ని వైస్ ఛాన్సలర్ ఆ గీత దాటడం లేదు, రిజిస్టర్ గీత దాటడం లేదు. శ్రీ భరత్ చెప్పిన అన్ని యూనివర్సిటీలో జరుగుతా ఉన్నాయి. మొన్న మధ్యనే రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. దీంట్లో టీడీపీ వాళ్ళు పాల్గొన్నారు. టీడీపీ వాళ్ళు రాజకీయ వ్యాఖ్యానాలు చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఆయన సినిమా ప్రమోషన్ మీటింగ్ పెట్టారు. అంటే టీడీపీ గాని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ మీటింగులు పెట్టుకుని రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వచ్చు. కానీ విద్యార్థులు గాని, ప్రజా సంఘాల వాళ్ళు గాని, విద్యార్థుల తల్లిదండ్రులు గాని వాళ్ళెవరు ఈరోజు యూనివర్సిటీలోకి ప్రవేశించకూడదని ఉత్తర్వులు ఇచ్చి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ వాతావరణాన్ని చాలా దారుణంగా తయారు చేస్తున్న లోకేష్ ఏదైతే ఉందో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడవాలి, యూనివర్సిటీలో స్వేచ్ఛా వాతావరణం ఉండాలి, ప్రజా సంఘాలు గాని, పేరెంట్స్ గాని, విద్యార్థులు గాని తప్పనిసరిగా యూనివర్సిటీకి స్థలాలు ఇచ్చి, యూనివర్సిటీకి భూములు ఇచ్చి, యూనివర్సిటీలో పాల్గొన్న స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని యూనివర్సిటీలోకి రాకుండా అడ్డుకునే ఇటువంటి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణాన్ని కలిగించే విధంగా ఇచ్చిన సర్క్యులర్ ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు చొరవ చూపి ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింతగా ఉద్యమిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.